హాయ్ ఫ్రెండ్స్, ఆయిష గారి వంటగదికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఆయిష గారి వంటగది గుమగుమలాడిపోతుంది. ఏంటా అని చూశాను వెళ్ళి. చికెన్ బజ్జీలు, చికెన్ కబాబులు తయారవుతున్నాయి. సూపర్గా ఉన్నాయండి. అదిరిపోయే సిస్టమ్, చాలా బాగుంది. మీరు కూడా చూడండి. అమ్మా ఆకలి అవుతుంది. ఈరోజు సండే కదా, ఏం స్పెషల్ డిష్? ఈరోజు స్పెషల్ చికెన్ కబాబ్. ఓహో, చికెన్ కబాబా? ఓకే, ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తారా? చెప్తాను. చికెన్ ఓకే, హాఫ్ కేజీ. హాఫ్ కేజీ సరిపోతుందా? హాఫ్ కేజీ చికెన్. పసుపు, ధనియాల పొడి, పెప్పర్ పౌడర్, ఓకే, మిరియాల పొడి అంటారు, మిర్చి, సాల్ట్, అల్లం వెల్లి పేస్ట్, గరం మసాలా, ఓకే, నెయ్యి, బ్రెడ్ పౌడర్. ఇది ఓకే. బ్రెడ్ పౌడర్ ఎందుకమ్మా? ఇది ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా deep Crunchy, చేస్తే crunchy రావడానికా? క్రంచ్ చేస్తుంది. ఓకే, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఇది తందూరి చికెన్ మసాలా. చికెన్ మసాలా. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? రెడీ. ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చికెన్ ఓకే, గిన్నె పెట్టి చికెన్ కొద్దిగా సాల్ట్ వేసేసి కొద్దిగా ఉడకనివ్వాలి. ఉడకనిస్తాను కబాబ్ అన్నది బాగా టేస్టీగా ఉంటుంది. నువ్వు కబాబ్ అంటేనే నాకు నోట్లో ఇట్లా వాటర్ వచ్చేస్తుందమ్మా. టేస్ట్ అంతే ఉంటది కదా. కొద్దిగా సాల్ట్ వేయాలి. ఓకే, కొద్దిగా సాల్ట్ వేసేసి ఒక 10 minutes అలా ఉంచేసేయాలా? కొద్దిగా ఉడకనివ్వాలి. ఉడకనిస్తే చికెన్ అనేది బాగా టేస్టీగా వస్తుంది. పచ్చి పచ్చిగా వాసన ఇట్లా రాకుండా ఉంటుంది. అమ్మ వాటర్ ఎక్కడ పోయింది? వాటర్ ఉండదు, మొత్తం డ్రై లాగా చేయాలి. ఇది మొత్తం ఫ్రై చేసుకోవాలా? మొత్తం డ్రై కావాలి. డ్రై అయినప్పుడే కావాలంటే టేస్టీగా. ఓకే, మొత్తం ప్లేట్లో తీసుకోవాలి. చల్లగా అయిన తర్వాతనే వేయాలి. ఇట్లా చిన్న చిన్న ముక్కలు చేయాలి. చిన్న చిన్న ముక్కలు చేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. ఆ తర్వాత గ్రైండర్లో వేయాలి. కొద్దిగా చేత్తోనే వేసేసి కొద్దిగా తీసుకొని గ్రైండర్లో వేసి మెత్తగా వేసాను. ఓకే, గ్రైండర్ మెత్తగా అయితేనే టేస్టీగా ఉంటుంది. ఇట్లా కావాలి ఈ విధంగా. ఓహో, మొత్తం గ్రైండర్లో వేసినావా? కొద్దిగా తీసేసిన, ఆహా, చేత్తోనే వేసిన మొత్తం. కొద్దిగా ఇంత తీసేసి కొద్దిగా పౌడర్ లాగా వేసిన. ఓకే, దీంట్లో మసాలాలు కలుపుతున్నాం. ఒక్కొక్కటి ఫస్ట్ మిర్చి పౌడర్, మిర్చి పౌడర్, నెక్స్ట్ స్పూన్, హాఫ్ కిలో చికెన్ కి స్పూన్ మిర్చి పౌడర్, మిరియాలు, ధనియాలు, పసుపు, అల్లము, ఉప్పు, గరం మసాలా అన్ని కలిపేసి వేస్తాం. కొత్తిమీర, పచ్చిమిర్చి, కొద్దిగా నెయ్యి, వన్ ఆఫ్ ద ఫేవరెట్ స్పూన్, అన్ని కలిపిస్తాం. ఓకే, ఏ మసాలా ఇస్తున్నావు మమ్మీ? కబాబ్ మసాలా. ఇది కొంచెం కబాబ్ మసాలానా? సూపర్ మార్కెట్ అన్ని వేసినాక పైన నుంచి కొద్దిగా కబాబ్ మసాలా. ఓకే, అన్ని మిక్స్ చేసినాక ఏం చేసినావమ్మా? ఇట్లా అన్ని మిక్స్ చేసుకొని ఇట్లా పుల్లలు ఉంటాయి కదా, పుల్లలకు మంచిగా పట్టియాలి. ఇట్లా పెట్టాలి ఐస్ క్రీమ్ లాగా. ఇట్లా అన్ని ఒక్కొక్కటి రెడీ చేసుకొని పెట్టుకోవాలి. షీక్ కబాబ్ లాగా. షీక్ కబాబ్ లాగా తొందరగా ఫ్రై అవుతుంది ఇట్లా చేస్తే. మొన్న ఫంక్షన్ లో తిన్నావు కదా సభ నువ్వు? అవును, మొన్న ఫంక్షన్ లో తిన్నాం కదా, సేమ్ అట్లానే. సేమ్ అట్లానే ఉంటది. ఇట్లా మంచి ఆయిల్ లో ఫ్రై చేస్తే టేస్ట్ అన్నది అదిరిపోతుంది. అట్లా తాగిచ్చినావమ్మా. నెక్స్ట్ ఏంటి? ఫ్రై ఏనా? ఓకే, స్టార్ట్ చేద్దామా? ఈ విధంగా ఫ్రై కావాలి. షీక్ కబాబ్ అమ్మా, చూస్తేనే కమల ఆడిపోతుంది. స్మెల్. హలో, ఏంటి ఆయిష గారు, కిచెన్ మొత్తం గుమగుమలాడిపోతుంది. ఆహా, కబాబ్. వెళ్ళండి. సూపర్. కబాబ్ అంటే ఇట్లానే ఉంటది. ఏంటవి? కబాబ్, చికెన్ కబాబ్. చికెన్ చికెన్ కబాబ్ కబాబ్ డాడీ. చేస్తున్నారా? కబాబ్. సూపర్ అండి, చాలా బాగుంది. అసలు కిచెన్ కాదండి, ఇల్లు మొత్తం గుమగుమలే గుమగుమలు. వేడి 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 వేడి, చాలా బాగుంది. ఇంట్లో చేసేటప్పుడు ఆయిల్ తక్కువ వేసి మంచిగా ఒక 10 నిమిషాలు అన్నది ఫ్రై చేస్తే మంచిగా కలర్ అన్నది మారుతుంది. అప్పుడే కబాబ్ అన్నది టేస్టీగా వస్తుంది. తొందరగా వేసి తొందరగా తీస్తే లోపలంతా పచ్చిగా ఉంటుంది. అది ఒక్కటి చూసి